నమస్కారం అందరికీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేజర్ ఆఫ్ ద సిటీస్ మరియు గ్రామాలలో పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అయితే కొంతమంది చిన్నారులకి పోలియో చుక్కలు పడక వికటించాయి. వాటి గురించి చర్చించడానికి ఈరోజు మనం శంకర్పల్లిలో ఉన్న సుచిత్ర హాస్పిటల్లో ఉన్న పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీధర్ గారితో చర్చిద్దాం. నమస్కారం. నమస్కారం. అయితే మనకి పోలియో చుక్కల కార్యక్రమం ఏదైతే ఉన్నదో కొంతమంది చిన్నారులకి పడక వికటించాయి. వాటికి కారణం ఏముంటుంది? సాధారణంగా ప్రతి ఒక్క వ్యాక్సిన్ కి దాని యొక్క రేర్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ప్రతి ఒక్క వ్యాక్సిన్ కి ఉంటుంది. అలాగే పోలియో చుక్కలకు కూడా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ పోలియో చుక్కలకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వరకు మైల్డ్, అవి చాలా రేర్. అండ్ వాటితో మరణం సంభవిస్తుందా అని అంటే లేదు. ఎందుకు అంటే మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి అని అంటే వాంతులు, విరోచనాలు, జ్వరం లాంటివి పిల్లల్లో వస్తూ ఉంటాయి. అవి ఎప్పటి వరకు రావచ్చు? పిల్లల్లో పోలియో చుక్కలు వేసినప్పటి నుంచి వారం రోజుల్లోపు ఎప్పటికైనా రావచ్చు. సో వాటిని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి? వాంతులు, విరోచనాలు అనేవి పిల్లలకి ఎక్కువగా పాలు ఇవ్వడం ద్వారా, ఎక్కువగా వాటర్ ఇవ్వడం ద్వారా, ఓఆర్ఎస్ ఇవ్వడం ద్వారా, హైడ్రేషన్ మెయింటైన్ చేయడం ద్వారా వాటినన్నింటినీ మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో మరణాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఎందుకు పిల్లలు చనిపోతున్నారు? అది పోలియో చుక్కల వలన లేకపోతే కాదా? ఒకటే ఆన్సర్, పోలియో చుక్కల వల్ల అయితే కాదు. దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ని మనం కరెక్ట్ గా సరైన సమయంలో మేనేజ్ చేసుకోకపోవడం వల్ల ఇలాంటి మరణాలు అనేవి జరగవచ్చు. సార్, మరి ఇప్పుడు పోలియో చుక్కలు ఇప్పుడు వేయడం ద్వారా అంటే ఇప్పుడు వేసిన తర్వాత వికటించాయి అంటున్నారు కదా, వాటికి సరైన ట్రీట్మెంట్ అంటే ఏముంటుంది? అంటే ఇప్పుడు వాళ్ళకి స్కిన్ ర్యాషెస్ కానీ లేదంటే ఫిట్స్ కానీ ఇవి మేజర్గా వినిపిస్తుంది తెలంగాణ రాష్ట్రాలలో. సో వాటిని చర్చించడానికి ఎట్లా అంటే ఇప్పుడు వాటిని ఇప్పుడు ప్రికాషన్స్ కానీ ఏమంటాయని? ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? ఇప్పుడు చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. మా పిల్లలకి జ్వరం ఉంది, వాంతులు అవుతున్నాయి, విరోచనాలు అవుతున్నాయి, సో ఆ సమయంలో పోలియో చుక్కలు వేసుకోవచ్చా లేదా? సో దానికి ఆన్సర్, చాలా మైల్డ్ జ్వరం కానీ విరేచనాలు కానీ పోలియో చుక్కలకి కాంట్రా ఇండికేషన్ కాదు. ఆ సమయంలో కూడా పోలియో చుక్కలు తీసుకోవచ్చు. సో ఎలాంటి పిల్లలు పోలియో చుక్కలు తీసుకోకూడదు? ఇమ్యూన్ డెఫిషియెంట్ ఉన్నవాళ్ళు, ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ ఉన్నవాళ్ళు, ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉన్నవాళ్ళు, అలాంటి పిల్లలు పోలియో చుక్కలు తీసుకోకూడదు. సో దానివల్ల ఏమవుతుంది అంటే కొన్నిసార్లు కోల్డ్ చైన్ ఫెయిల్యూర్ వల్ల, రెప్లికేషన్ అనేది వైరస్ వ్యాక్సిన్లో ఎక్కువ అవడం వల్ల రెండు మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పిల్లలలో రావచ్చు. అది కూడా ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అవి రెండే కారణాలు ఏంటి అంటే వ్యాక్సిన్ అసోసియేటెడ్ పారాలైటిక్ పోలియో అండ్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్. ఇవి రెండు చాలా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద పోలియో వైరస్. సో ఈ రెండింటి వల్ల పిల్లల్లో పోలియో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది చివరిగా మరణానికి దారితీసే ఛాన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పిల్లల్లో, ఇమ్యూన్ డెఫిషియెంట్ పిల్లల్లో పోలియో చుక్కలు అనేది ఇవ్వకూడదు. మిగతా ఏ సందర్భమైనా సరే పోలియో చుక్కలు వేయడానికి కాంట్రా ఇండికేషన్ కాదు. ఓకే, థ్యాంక్స్ అన్న. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే చలికాలం వల్ల పిల్లలకి జ్వరాలు కానీ ఇవి కానీ వస్తున్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ కొంచెం బెదురుతుంటారు. వాటికి చిన్న చిన్న ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయా మీ తరఫు నుంచి? వస్తూ ఉంటాయి. ఇప్పుడు రానున్న కాలంలో చలి ప్రతి ఒక్కరి మదర్స్ అనే కాదు, పేరెంట్స్ ప్రతి ఒక్కరి కంప్లైంట్ మా పిల్లలకి జలుబు, దగ్గు. మెయిన్ గా 99% మంది పిల్లలకి జలుబు, దగ్గు అనేది వస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటి? అందరూ అంటూ ఉంటారు న్యూమోనియా వచ్చేస్తుందేమో అని చెప్పేసి అని. సో జలుబు, దగ్గు అనేది ప్రతి ఒక్కటి న్యూమోనియాకి దారి తీయదు. చాలా వరకు జలుబు, దగ్గు వైరల్. సో అది సెల్ఫ్ రిజాల్వ్ ఉంటుంది. మనకి ఆ టైంలో ఉన్న సిమ్టమ్స్ ని ట్రీట్మెంట్ చేసుకున్నాము అని అంటే 5 నుంచి 7 రోజులలో చాలా వరకు జలుబు, దగ్గులు తగ్గిపోతాయి. సో ఏం ట్రీట్మెంట్ చేసుకుంటాము? మీరు వెళ్ళండి, లోకల్లో ఉన్న డాక్టర్ దగ్గరని సంప్రదించండి. వాళ్ళు జలుబుకి, దగ్గుకి సిరప్స్ ఇస్తారు, అవి వాడండి. అండ్ ఇంకొకటి, ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటాము ప్రతి ఒక్క దగ్గు, మా వాడికి కాస్త దగ్గు ఎక్కువ అయిపోయింది, బ్రీతింగ్ ఎక్కువ అయిపోయింది, సో యాంటీబయాటిక్ వాడేస్తాము అని చెప్పేసి అని పేరెంట్స్ చాలా ఓన్ ట్రీట్మెంట్ తీసేసుకుంటున్నారు. చాలా విపరీతంగా యాంటీబయాటిక్ వాడేస్తున్నారు. అది చాలా రాంగ్. ఎందుకు అని అంటే యాంటీబయాటిక్ రెసిస్ట్ అనేది చాలా మనకి మేజర్ ప్రాబ్లం గా మారింది. కొన్నిసార్లు పెద్ద న్యూమోనియాస్ కి, బ్యాక్టీరియల్ న్యూమోనియాకి పనిచేసే యాంటీబయాటిక్స్ కూడా ఇప్పుడు పనిచేయడం లేదు. ఎందుకు అని అంటే ఇదే కారణం.
సో ప్రతి ఒక్క జలుబు దగ్గుకి యాంటీబయాటిక్స్ వాడడం మానేయండి. చాలా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వండి. పిల్లలకి వెచ్చగా ఉంచడం, జలుబు మందులు ఇవ్వడం, వేడి వేడి పదార్థాలు తినిపించడం, హెల్దీ ఆరోగ్యకరమైన పదార్థాలు తినిపించడం, అవి చేస్తూ ఉండడం వల్ల పిల్లల ఇమ్యూనిటీ పెరిగి చాలా వరకు తొందరగా ఆరోగ్య సమస్యలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తల్లి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుందన్న? అంటే ఇప్పుడు జ్వరంగానే విగాన్ రాకుండా ఉండడానికి తల్లి ఏ ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది? అంటే తల్లి కానీ ఇప్పుడు తల్లి పాలిస్తుంది కాబట్టి తల్లి పాల ద్వారా కూడా వస్తాయని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. సో తల్లికి జలుబు కాకుండా ఇవి కాకుండా ఎలా చూసుకోవాలి వాళ్ళు? తల్లి పాల ద్వారా చాలా మంది ఇదే ఒక మిత్ అనేది ఉంటుంది. సో తల్లి పాల ద్వారా జలుబు పాపకు వచ్చేసింది, సో జలుబు వచ్చిన టైంలో తల్లి పాలు ఇవ్వకూడదు, తల్లికి ఫీవర్ వచ్చింది ఆ టైంలో పాలు ఇవ్వకూడదు, తల్లికి జాండీస్ వచ్చింది ఆ టైంలో పాలు ఇవ్వకూడదు, ఎందుకంటే ఆ పాల ద్వారా పిల్లలకి మళ్ళీ జలుబు జ్వరం వస్తూ ఉంటుంది. అది చాలా అపోహ. తల్లి పాల ద్వారా ఏ డిసీజ్ కానీ ఏ అనారోగ్యం కానీ పిల్లలకి వ్యాప్తి చెందదు. సో తల్లికి జలుబు ఉన్నా సరే, జ్వరం ఉన్నా సరే, ఇంకేది ఉన్నా సరే తల్లి పాలే అనేది పిల్లలకి ఉత్తమమైనది. తల్లి పాలు ఎంతగా మీరు ప్రేరేపిస్తున్నారు అంటే పిల్లల ఇమ్యూనిటీని మీరు అంతగా పెంచుతున్నట్టుగా. మరి అంటూ ఉంటారు, ఇప్పుడు తల్లికి జ్వరం ఉందా, జలుబు చేసింది, పాలిచ్చింది, పాప కూడా వచ్చేసింది, ఎలా వచ్చింది? పాలిచ్చినందుకు కాదు, కాంటాక్ట్ లో ఉంటారు కాబట్టి. తల్లి స్నీజ్ చేసింది, మేబీ కవర్ చేసుకోలేదు తన నోస్ ని, డ్రాప్లెట్స్ ఉంటాయి, పాప మీద పడతాయి. సో అలాగా స్ప్రెడ్ అవుతుంది అంతే తప్ప పాల ద్వారా ఏ అనారోగ్యం అనేది స్ప్రెడ్ అవ్వదు. థ్యాంక్స్ అండి, మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. మరియు వచ్చే బుధవారం మరి ఇంకా కొన్ని పీడియాట్రిషియన్స్ మన డాక్టర్ శ్రీధర్ గారితో ఇంకా కొన్ని స్టెప్స్ మరియు అలాగే వచ్చే వారంలో మనం చర్చించేది చిన్నారులకి 6 ఏళ్ల పిల్లలకి నీరెందుకు తాగించకూడదు మరియు 2 ఏళ్ల పిల్లలకి షుగర్ కానీ సాల్ట్ కానీ వస్తువులను ఎందుకు తినిపించకూడదు అనే దాని గురించి చర్చిద్దాం. థ్యాంక్ యూ.